విలన్ గా మారి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న జగపతి బాబు మోసపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రియల్ ఎస్టేట్ విషయంలో మోసం చేశారు అంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను, నన్ను కూడా మోసం చేశారు, వాళ్ళు ఎవరు అనేది త్వరలోనే చెప్తాను. ల్యాండ్ కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకుని జాగ్రత్త పడండి, ఎవరి ట్రాప్ లో పడొద్దు అని జగపతి బాబు ఆ వీడియోలో తెలిపారు. దీంతో జగపతి బాబుని మోసం చేసింది ఎవరో అనే చర్చ మొదలైంది. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజానర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్ లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేరా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన జగపతి బాబు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందగాడు, ఆజానుబాహుడు అయిన ఆయన సుమారు 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే హీరోగా ఛాన్సులు తగ్గుతున్న సమయంలో లెజెండ్ సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు. అప్పటి నుంచి తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జగపతి బాబు ప్రస్తుతం పుష్ప 2, మిస్టర్ బచ్చన్ తదితర సినిమాల్లో నటిస్తున్నారు.